ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని పిఠాపురం, సామర్లకోట, ఇతర శైవ క్షేత్రాలలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సాగలి అన్నారు. కాకినాడ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. శివరాత్రి ఉత్సవాల్లో సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. దేవస్థానాలలో కోనేరు, స్నానఘట్టాలలో అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నందున శివరాత్రికి ముందు రోజు, శివరాత్రి అనంతరం రోజున ఇరిగేషన్ శాఖ ద్వారా నీరు పారుదల చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా చలువ పందిళ్లు, ఆలయాలకు విద్యుత్ దీపాలతో అలంకరణ, మంచినీటి సదుపాయం, స్నానాల ఘట్టం, దర్శనాల మార్గాలు, పారిశుద్ధ్యం, భోజన ఏర్పాట్లు, బందోబస్తు, వైద్య శిబిరం ఏర్పాటు, స్వామివారి రథోత్సవం, సాధారణ ప్రజలు, వీఐపీల ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ వంటి అన్ని అంశాల ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ డాక్టర్ తిప్పేనాయక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలంలో ఈ రోజు భక్తుల తోపులాట చూసాము. ఆ రోజు వచ్చే విశేషమైన సంఖ్యలో వచ్చే ఈ భక్తులందరికీ ఇబ్బంది కలగకుండా తెల్లవారుజామున వస్తారు, దూరాల నుంచి వస్తారు. సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా దర్శనం. వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ వేర్ దేర్ ఇస్ హ్యూజ్ నంబర్ ఆఫ్ టెంపుల్స్ ప్రెజెన్స్. 3,000 నుంచి 10,000 మంది భక్తులు వచ్చే టెంపుల్స్ కూడా ఒక 15 ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిల్లో కూడా సఫిషియెంట్గా బందోబస్తు డిప్లాయ్ చేస్తున్నాను. కీపింగ్ ఇన్ వ్యూ యాజ్ కలెక్టర్ సార్ ఆల్రెడీ మెన్షన్డ్, మనకి 13వ తారీఖు స్టార్ట్ చేసి 18వ తారీఖు దాకా మహాశివరాత్రి రిలేటెడ్ వేరియస్ యాక్టివిటీస్ ఉంటాయి. 2 చాలా ఇంపార్టెంట్ శివాలయాలు ఉన్నాయి మనకి, పాదగయలో అట్లనే సామర్లకోటలో భీమేశ్వర స్వామి టెంపుల్. ఈ 2 చోట్ల కూడా దగ్గర 1 lakh భక్తులు ఫ్లోటింగ్ ఉంటుంది ఆన్ ద డే ఆఫ్ శివరాత్రి. 15వ తారీఖున కొంచెం హ్యూజ్ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేసేది, 14-15 1 lakh ఉంటుంది అనేది ఎక్స్పెక్టేషన్. సో దానికి తగ్గట్టు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అరేంజ్మెంట్స్ అంటే పోలీస్ సైడ్ నుంచి క్యూ మేనేజ్మెంట్ కానీ, అట్లనే క్రౌడ్ వచ్చినప్పుడు వాళ్ళని కంపార్ట్మెంటలైజ్ చేసుకోవడం, దీని గురించి కావాల్సిన అదర్ లాజిస్టిక్స్ సపోర్ట్. ఇప్పుడు మన పాదగయ టెంపుల్లో 16 సీసీ కెమెరాలు ఉన్నాయి. 16 అడిషనల్గా ఈ శివరాత్రి బందోబస్తు పర్పస్ కోసం ఈఓ గారు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇవన్నీ తీసుకొని వెళ్ళి కంట్రోల్ రూమ్లో జాయిన్ చేసి, అట్లనే కొన్ని డ్రోన్స్ యూజ్ చేసి ఒక వాచ్ టవర్ కూడా పెట్టుకోవడం జరిగింది లోపల, అట్లనే బయట కూడా. సో దట్ ఆ బయట స్నానం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వాచ్ చేసుకోవడానికి, వాళ్ళ క్యూ లైన్ ఫెసిలిటేట్ చేయడానికి 2 వాచ్ టవర్లు పెట్టడం జరిగింది. దాంతోపాటుగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కూడా సఫిషియెంట్ నెంబర్లో పెట్టుకొని వాళ్ళు ఏ క్యూలో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు మానిటర్ చేయడానికి. అంత క్రౌడ్లో వినపడదు కాబట్టి సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అట్లనే సామర్లకోటలో సేమ్ మెథడాలజీ ఈస్ బీయింగ్ ఫాలోడ్. అక్కడ 32 కెమెరాలు టెంపుల్లోనే ఉన్నాయి, అవి సరిపోతాయి మానిటరింగ్. వాటినన్నింటినీ ఒక కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేసి అక్కడ ఒక టెంపరీ కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా క్యూ మేనేజ్మెంట్కి లాస్ట్ టైం కన్నా బెటర్గా ఈసారి కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చాయి. సో క్యూ మేనేజ్మెంట్ అండ్ ఆల్ విల్ టేక్ కేర్. అక్కడ కూడా కంపార్ట్మెంటలైజేషన్ ఉంటుంది. 24/7 ఆ 2 రోజులు పోలీస్ బందోబస్తు కంటిన్యూ చేసి, అట్లనే వేరే టెంపుల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. బీయింగ్ one of the districts where there is huge number of temples presence, 3,000 నుంచి 10,000 మంది భక్తులు వచ్చే టెంపుల్స్ కూడా ఒక 15 ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిల్లో కూడా సఫిషియెంట్గా బందోబస్తు డిప్లాయ్ చేసుకున్నాము. కీపింగ్ ఇన్ వ్యూ ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ 2 టెంపుల్స్, ఈ 2 చోట్ల కొంచెం ఎక్కువ డిప్లాయ్మెంట్ ఉంటుంది. మేజర్ రిక్వెస్ట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ యాజ్ కలెక్టర్ సార్ సైడ్, 1 to 3 ప్రోటోకాల్ ఆర్ వీవీఐపీ దర్శనం ఏదైతే చెప్తున్నామో అది కనుక అందరూ కోఆపరేట్ చేస్తే ఆ రోజున వచ్చే విశేషమైన సంఖ్యలో వచ్చే ఈ భక్తులందరికీ ఇబ్బంది కలగకుండా, వాళ్ళు తెల్లవారుజామున వస్తారు, దూరాల నుంచి వస్తారు. సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా దర్శనం జరిగిపోతుంటే కనుక చిన్నపిల్లలు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు అందరూ ఉంటారు. సో ఇవంతా కంఫర్టబుల్గా అయిపోవాలంటే కొంచెం ఆ ప్రోటోకాల్ అండ్ వీవీఐపీకి ఎవరైతే వస్తున్నారో దర్శనానికి వాళ్ళు కొద్దిగా కోఆపరేట్ చేస్తే ఎవ్రీథింగ్ ఎల్స్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ విల్ టేక్ కేర్. ఒక్క నిమిషం ఐ జస్ట్ ఫినిష్ ద లాస్ట్ పాయింట్ అండ్ దెన్ విల్ టేక్ ద క్వశ్చన్స్. ఇంకొకటి అందరికీ డౌట్స్, పాసెస్ ఇవన్నీ ఉంటాయి. నో పాసెస్ లాస్ట్ టైం కూడా మనం చేయలేదు, అందరూ ఒకటే. సో ఓన్లీ 1 to 3 మధ్యలో మాత్రమే విఐపి. సో దేర్ ఆర్ నో పాసెస్.
సో దయచేసి దాని గురించి ఏదైనా రిక్వెస్ట్ ఉన్నా వస్తున్న పండగ సందర్భంగా, శివరాత్రి సందర్భంగా మనందరికీ తెలిసిందే, కాకినాడలో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు పిఠాపురం, సామర్లకోటతో పాటు చాలా ఊర్లలో ఇప్పుడు చిన్న చిన్న క్షేత్రాలు, వెరీ ప్రామినెంట్ క్షేత్రాలు ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం అబ్జర్వ్ చేసినట్లుగానే ఈసారి కూడా అంటే ఆ డేస్ ఎప్పుడైతే శివరాత్రి ఐ థింక్ 14 ఆ డేస్లో విపరీతమైన క్రౌడ్ ఉంటుందని అంచనా వేస్తూ, దానికి తోడు శ్రీశక్తి ఉచిత బస్ సౌకర్యం కల్పించినందున గవర్నమెంట్ వైపు నుంచి అనుకున్న దానికన్నా ఒక 10-15% ఇంకా ఎక్కువ ఉంటాయని అనుకుంటూ మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ మున్సిపాలిటీస్ అయితే మున్సిపాలిటీస్, పంచాయతీ, హెల్త్ అందరితోనూ కోఆర్డినేషన్ చేసుకుంటూ నేను, ఎస్పీ గారు ఆ బందోబస్తు వైపు నుంచి కూడా ఎలాంటి ప్రిపరేషన్స్ చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని 2 టెంపుల్స్ ఇద్దరు విజిట్ చేసి వచ్చి ఇవాళ ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం డిస్ట్రిక్ట్ వైపు నుంచి చేసిన ప్రిపరేషన్స్ ఏంటి అండ్ భక్తుల వైపు నుంచి స్పెసిఫికల్లీ విఐపీస్ వైపు నుంచి మేము కోరాలనుకుంటున్న విజ్ఞప్తి గురించి చెప్దామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. క్విక్గా జస్ట్ ఒక 3-4 మినిట్స్ నేను డిస్ట్రిక్ట్ వైపు చేసిన డిపార్ట్మెంట్ వారీగా ఉన్న యాక్టివిటీస్ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు మన పోలీస్ బందోబస్తు గురించి మాట్లాడతారు. ఫైనల్గా మా వైపు నుంచి విజ్ఞప్తి జనాలకి ప్లస్ విఐపీస్కి చెప్పి కంక్లూడ్ చేస్తాం. మొదటిగా ఇప్పుడు మనకి 13వ తేదీ ఆల్మోస్ట్ అంటే 13వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి 18 వరకు ఈ అంటే కొంత క్రౌడ్ ఉంటుంది, ఎస్పెషల్లీ పిఠాపురం తర్వాత సామర్లకోటలో. అండ్ ఈ ఒక్కొక్క ప్లేస్లో దాదాపు 1,00,000 మంది వస్తారన్న అంచనా వేస్తున్నాం ఈసారి. లాస్ట్ టైం 65,000 నుంచి 70,000 వరకు మనకు తెలిసిన నెంబర్స్ పిఠాపురం కానీ సామర్లకోట కానీ. ఈసారి 1,00,000 అనుకొని ప్రిపేర్ అవుతున్నాం. అంటే ప్రిపరేషన్ అంటే దాని ఉద్దేశం క్యూస్ కానీ, టికెట్స్ కానీ, తర్వాత వాటర్, ఫుడ్ అండ్ స్నానాలకి ప్రిడామినెంట్గా ఆ రోజు స్నానాలు అవన్నీ చేస్తారు కాబట్టి అంత స్పేసెస్ కానీ, పూజారులు కానీ, ఇవన్నిటిని ప్రిపరేషన్లో భాగంగానే చూస్తామన్నమాట. ఇందులో రకరకాల శాఖలను ఇన్వైట్ చేసి వాళ్ళందరితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టింది. ముఖ్యంగా పిఠాపురం మున్సిపాలిటీ, ఇక్కడ సామర్లకోట మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ సంబంధించి వాటర్ క్వాలిటీ చూసుకోవడం, అంటే డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ, అండ్ ఆర్డబ్ల్యూఎస్ వైపు నుంచి వాటర్ సప్లై, అంటే వాటర్ ప్యాకెట్స్ ఆ టైంలో చాలా కొంత ఎండ ఉంది. ఆ టైంలో దాదాపు 34-35 ఎండ్ ఉంటుంది అనేది ఇప్పుడున్న ప్రొజెక్షన్ అది. సో ఎండ్ ఉంటుంది ఆ టైంలో. అండ్ వాటర్ సప్లైకి సంబంధించి ఆల్రెడీ మనం డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఆర్డబ్ల్యూఎస్ నుంచి సప్లై చేస్తాం. అండ్ పురపాలక శాఖ నుంచి కావాల్సినంత మంది శానిటేషన్, లాస్ట్ టైం కూడా కొన్ని చోట్ల అంతమంది శానిటేషన్ ఎంప్లాయీస్ పెట్టలేకపోయాము, అక్కడ కొంచెం చెత్తగా అయిందన్న ఒక కంప్లైంట్ వచ్చింది. సో ఈసారి ఎస్పెషల్లీ 2 టెంపుల్స్లో అండ్ మిగిలిన టెంపుల్స్లో కూడా ఇండికేషన్ చెప్పడం, అంటే డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో శానిటేషన్ వర్కర్స్ అందరినీ అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అండ్ సామర్లకోటకు వచ్చేసరికి ఏలేరు ద్వారా నీళ్లు రిలీజ్ చేయాలి. ఇప్పుడు వాటర్ క్వాలిటీ ఇప్పుడు తక్కువ ఉంటుంది. సో మీరు చూసే ఉంటారు కొంచెం ఆ కెనాల్లోకి మురుగునీరు అవన్నీ వెళ్ళడం వల్ల కొంచెం క్వాలిటీ ఆఫ్ వాటర్ బాగాలేదు. సో అందుకని 3 days ముందు నుంచే వాటర్ స్టార్ట్ చేసి పాత వాటర్ అంతా వెళ్ళి కొత్త వాటర్ భక్తులు వచ్చేటప్పటికి కొంత మంచి వాటర్ ఉండేటట్లుగా చర్యలు తీసుకుంటున్నాం. అండ్ దానికి ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి 9th నుంచి, అంటే ఇవాళ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయడం 9th కాదు సార్ 10th నుంచి ఇవాళ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయడం ప్లాన్ చేసుకున్నాం.